मोहना मोरे कान्हा मोरे कृष्णा. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ టు శ్రీశాంతి టాక్స్. మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. రొయ్యలు గోంగూర కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఆయిల్లో మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. 500 గ్రామ్స్ రొయ్యలకి నేను 3 కట్టలు గోంగూర తీసుకున్నానండి. అయితే గోంగూర పులుపుని పట్టి చూడాలండి. మన టేస్ట్కి తగ్గ పులుపుని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎర్ర గోంగూర అయితే చాలా బెస్ట్. అండ్ లేత ఆకులు అయితే చిన్న కాడలు కూడా వేసుకోవచ్చు. అండ్ వాటర్ అన్ని స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఈ గోంగూరని తీసుకెళ్ళి ఇందాక మనం బాయిల్ చేసుకున్న పసుపు, ఉప్పు, కారం ఆ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. అయితే గోంగూర ప్యాన్లో వేసుకున్నప్పుడు అది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ అది ఎప్పుడైతే వాటర్ అంతా వదిలేసి మగ్గుతుందో అప్పుడు మనకి యాక్చువల్ క్వాంటిటీ అనేది తెలుస్తుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. ఈలోపు మనం పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చి పక్కన పెట్టుకుందాం. అయితే ఈ కర్రీలోకి ఖచ్చితంగా కారం ఎక్కువ ఉంటూనే బాగుంటుందండి. అయితే మన టేస్ట్కి తగ్గ తీసుకోవచ్చు. తర్వాత నీట్గా క్లీన్ చేసిన రొయ్యలని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అయితే నేను మరీ పెద్దది కాదు, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ తీసుకున్నానండి. 3 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. చూడండి, ప్యాన్ నిండుగా ఉన్న గోంగూర ఇప్పుడు మగ్గితే చాలా కొంచెంగా అయిపోయింది. వాటర్ అంతా వచ్చి ఇంకిపోయే వరకు ఉంచాలి. ఇలా ఒకసారి కలుపుకొని వాటర్ అంతా అయిపోయే వరకు ఉంచాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఈలోపు ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఆవాలు, ఇంకా కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఏగనివ్వాలి. తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ గోంగూర రొయ్యలు కర్రీ వచ్చేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారండి. అయితే నేను చేసే ప్రాసెస్ ఏంటంటే ఒకేసారి 2 స్టవ్ల మీద మనం చేసేయచ్చు. ఒకవైపు గోంగూర, ఇంకో సైడ్ రొయ్యలు ఫ్రై చేయడం కూడా ఒకేసారి అయిపోతుంది. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఈ గోంగూర దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లో రొయ్యలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీ రొయ్యల గోంగూర రెడీ అయినట్లే. ఖచ్చితంగా మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ శ్రీశాంతి టాక్స్. నమస్తే.